Welcome to Four Sides TV. 3 PM బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. దేశానికి మనమే మోడల్. కులగణన చేపట్టి రాష్ట్రం గాక దేశం మొత్తంలో మోడల్గా నిలిచిన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా విధానాన్ని ఏదైతే కులగణనలో చేపట్టిన మా విధానాన్నే దేశం కూడా అనుసరించబోతుంది. రేపు జరగబోయే కులగణనలో ఇదే మోడల్ను తీసుకొచ్చి దేశం మొత్తంలో కులగణన చేయబోతున్నారు అని ప్రకటించడం, ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా మనం చూసాం. వాస్తవానికి 1951లో ఒకసారి కులగణన చేశారు. కాకపోతే అది కేవలం ఎస్సీ ఎస్టీలకే పరిమితమైంది. అదే కులగణన జనగణన ఈరోజు దేశ మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఏదైతే మాట్లాడారో కులగణనతోని జనగణన కూడా చేపడతాం, జనగణనతోని కులగణన చేపట్టి దేశానికే మొత్తం ఒక్కసారిగా చేస్తామన్నారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. అదే కులగణనకు సంబంధించి ఈరోజు జనగణన కూడా చేపడతామని చెప్పడంతో ఒక్కసారిగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి మేమే దేశానికి మోడల్గా నిలబోతున్నాం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఈ విషయంపై పూర్తిగా మాట్లాడడానికి, పూర్తిగా దీని మీద విశ్లేషించడానికి ఈరోజు మనతోటి బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు మనతోటి ఉన్నారు. అలాగే సేమ్ సమయంలో కాంగ్రెస్ నాయకులైనటువంటి వెంకటస్వామి గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో మరో జాయిన్ అయిపోతారు. వెంకటస్వామి గారు అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి డాక్టర్ కేశవులు గారు కూడా మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన స్టూడియో నుంచి వెళ్ళి మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా మనతోటి ఉండడం, ఈరోజు మనతో ఉండడం మరో కారణం. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ప్రధానమంత్రి నిన్న ప్రకటించారో, ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాం, రేపు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. అమరావతిలో రేపు శంకుస్థాపనలు చేసి అక్కడ పబ్లిక్ గ్యాలరీని అడ్రస్ కూడా చేయబోతున్నారు. ఈ విషయంలో ఇక్కడ ఒక ప్రస్తావన కూడా, ఈ విషయంపై కూడా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశంలోనే ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టుకు పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదులు దాడి జరిపి కొంతమందిని 26 మంది దాకా వాళ్ళను హత్య చేయడం జరిగిందో దాని విషయంలో కూడా ప్రధానమంత్రి ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ గ్యాలరీని అరెస్ట్ చేసి వారు ఒక సందేశాన్ని కూడా ఇస్తారని మనం ఆశిస్తున్నాం. అయితే గతంలో మనం చూసినప్పుడైతే సౌదీ అరబ్లో ఉన్న సమయంలోనే అతను ప్రధానమంత్రి మోడీ సౌదీ అరబ్ వెళ్ళి అక్కడ పర్యటించే సమయంలోనే ఇక్కడ ఈ జరగడంతోనే ఆ పర్యటన ఇమీడియట్లీ ముగించుకొని అతను రావడం జరిగింది. వచ్చిన తర్వాత బీహార్ నుంచి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది పహల్గామ్లో దాడికి సంబంధించింది. ఉగ్రవాది దాడిపై కూడా రేపు ఒక బ్రహ్మాండమైన ప్రకటన కూడా, అంటే దీనికి సంబంధించిన పహల్గామ్లో 26 మంది ఏదైతే చనిపోయారో దానికి ప్రతీకారంగా మనం ఏ చర్యలు తీసుకోబోతున్నాము అనే విషయంపై కూడా రేపు మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో కులగణన అలాగే జనగణనకు సంబంధించి కూడా పూర్తి విషయాలు రేపు మాట్లాడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఇది నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే మోడీ రాబోతున్నారో అలాగే దేశానికే రోల్ మోడల్గా ఉన్న తెలంగాణను ఒక ఆదర్శంగా తీసుకోబోతున్నారనే ఒక వాదన వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైంది. ఎందువల్ల అంటే భారతదేశం వైవిధ్యభరితమైనటువంటి ఒక చాలా పెద్ద దేశం, నిజంగా మినీ కాంటినెంట్ అని కూడా అనేటువంటి ఒక స్థాయి కలిగినటువంటి దేశంలో వైవిధ్యం చాలా మనం చూసినట్టయితే ప్రాంతీయంగా కానివ్వండి, అలాగే ప్రజల్లో కానివ్వండి, భాషల్లో కానివ్వండి, సంస్కృతిలో కానివ్వండి, ఎకనామిక్ స్టాటాలో కానివ్వండి, అలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్స్ మనం ఈ యొక్క లార్జర్ ఇండియన్ కమ్యూనిటీలో మనం చూడవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడో జరగవలసినటువంటి జనగణనతో పాటు ఈ కులగణన అనేది కనీసం ఇప్పుడైనా మోదీ గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టుకోబోతుండడం నిజంగా గర్వకారణం. అది ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే భారతదేశంలో ఒక పాలసీ ఫ్రేమ్ చేయాలన్నా, కాన్స్టిట్యూషనల్గా ఒక యాక్టివిటీని ప్రమోట్ చేయాలన్నా కూడా బేసిక్ ఇన్పుట్ అనేది మనకు చాలా ముఖ్యం. వాటిలో కూడా ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఎలా ఉందంటే కాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ అనేవి మన కమ్యూనిటీని ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి చాలా కీలకమైన క్రిటికల్ అండ్ క్రూషియల్ ఫ్యాక్టర్స్గా మారిపోయినటువంటి నేపథ్యంలో మన సోషియో పొలిటికల్ స్ట్రక్చర్ కూడా
కాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ ద్వారానే ప్రభావితమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి డేటా అనేది మనకు ఎన్నో దశాబ్దాల ముందే మనకు రావాల్సి ఉండింది. అయితే పరిస్థితుల ప్రభావం, అలాగే ఇండియన్ ఫార్మేషన్ అయిన తర్వాత, మనం ఎప్పుడైతే ఫ్రీడమ్ మూమెంట్ అయిపోయిన తర్వాత మనం ఇవాల్వ్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎందుకు విస్మరించారో మనకు సరైనటువంటి సమాచారం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీఆర్ ఫీలింగ్ ద ఫెల్ట్ నీడ్. మనం మేనేజ్మెంట్లో ఎలాగైతే ఒక ప్రాజెక్ట్ చేపట్టే ముందు వీ లుక్ ఫర్ ది ఫెల్ట్ నీడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంటిటీ. మరి ఇప్పుడు కూడా చూసినట్టయితే ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ ఇంప్లిమెంట్ దిస్ టైప్ ఆఫ్ కాస్ట్ ఎన్యూమరేషన్. దానివల్ల అఫర్మేటివ్ యాక్షన్స్, అలాగే సోషల్ జస్టిస్ కోసం మనం చేసేటువంటి పాలసీ ఫ్రేమింగ్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక అద్భుతమైన గణనీయమైనటువంటి మార్పును మనం తీసుకొని రాగలం. అలాగే సమాజం అని ఏదైతే మనం అనుకుంటామో ఆ విధంగా ఒక రూపకల్పన చేయటానికి నాంది వాక్యంగా కూడా మనం ఈ యొక్క ప్రక్రియను మనం చూడవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ విధంగా కాస్ట్ ఎన్యూమరేషన్ చేపట్టడం కూడా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తూ, ఈరోజు మన కార్యక్రమానికి వీ హ్యావ్ వండర్ఫుల్ ప్యానల్. కాబట్టి డిస్టింగ్విష్డ్ ప్యానల్ ద్వారా వారి యొక్క వ్యూ పాయింట్స్, అలాగే వాళ్ళ సజెషన్స్ అండ్ ది కైండ్ ఆఫ్ డైరెక్షన్ దే గివ్ టు దిస్ సెన్సిటివ్ ఇష్యూ అది తీసుకుందాం. అలా మనం ముందుకు వెళ్దామని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ జమీల్జీ. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు అనేక కులగణాలకు సంబంధించి మన వెంకటస్వామి గారు కూడా, కాంగ్రెస్ నాయకులైనట్టు వెంకటస్వామి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ వెంకటస్వామి గారు. ఇదే విషయంలో ఒకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నామో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో, బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే బీజేపీ నాయకులు కులగణను మొత్తం తీర్చిపడేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా ఇది తప్పుల తడక, కేవలం ఒక ప్రక్రియ మాత్రమే జరిగింది, దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పారు. దీంట్లో ఏదైతే బీసీ కులాలకు సంబంధించిన అగ్రెసివ్గా చేశారో, కొంత వారికి ఎక్కువ చూపెట్టారో అదంతా చెప్పేసిన తర్వాత దీనికి ఒక తప్పుల తడకగా చిత్రీకరించిన బీజేపీ ఈరోజు ఇదే ఆదర్శంగా తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కులగణను, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కులగణను అదే మనం ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్నాము అని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించారో దాని మీద మీరేమంటారండి? ముందుగా మీకు, అలాగే ఫోర్ సొసైటీ ప్రేక్షకులకి, సుధాకర్ శర్మ గారికి, ప్యానెల్ నమస్కారం. ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న జరిగిన పహల్గామ్ మీద చర్యలతో పాటుగా మరి ఇంకొక డెసిషన్ కూడా తీసుకున్నారు. పాపులేషన్ సెన్సస్ అనేది 2011 లాస్ట్ 2011లో జరిగింది. 2021లో జరగాల్సి ఉండే, అప్పుడు కోవిడ్ కారణంగా దాని పేలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పాపులేషన్ సెన్సస్ వస్తూ ఉంది. పాపులేషన్ సెన్సస్తో పాటుగా క్యాస్ట్ సెన్సస్ కూడా, కుల గణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. వరకు కంటిన్యూస్గా సెన్సస్ చేసేవాళ్ళు. అప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో 1881లో స్టార్ట్ అయితే 1931 వరకు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947 తర్వాత కూడా మరి ఎక్కడ కూడా కనిపించలేదు. లాస్ట్ 1931 తర్వాత 1951 ఏదైతే అప్పుడు నెహ్రూ గారు ఉన్నారో, నెహ్రూ గారు మరి ఎవరు తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. మరి దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు, దాన్ని పట్టించుకోలేదు. కానీ వాళ్ళు ఓన్లీ కేటగిరీ చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, జనరల్ కేటగిరీ, తర్వాత మైనారిటీస్ అని కేటగిరీ చేశారు తప్పితే ఎక్కడ కూడా సెన్సస్ జరగలేదు. ఎందుకు జరగలేదో తెలియదు. అంటే వాళ్ళు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాల గురించి కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీల గురించి కానీ పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. ధనవంతుల గురించి, ధనవంతులు చదువుకోవాలని ఐఐటీలు, ఐఐఎంలు పెట్టింది తప్పితే 10th క్లాసులు, ఇంటర్మీడియట్ కాలేజీలు ఎక్కడ కూడా కనిపించలేదు ఆ టైంలో. అందుకే ఈరోజు బీసీ కులాలు, అణగారిన వర్గాలు కొంత వెనుకబాటుతనం ఉన్నాయి, డెఫినెట్ ఎస్. సో వాటి కోసం అనేసి 2014లోనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. తదనుగుణంగానే ఈరోజు నిన్న తీసుకున్న నిర్ణయమే మరి అది గోల్డ్ అండ్ ఇష్టా ఉన్న భారతీయ జనతా పార్టీకి మోడీ గారు తీసుకున్న నిర్ణయం అది.
ఎందుకంటే వీళ్ళు ఏదో తెలంగాణలో చేసిరని చెప్పి, ఇంకొకటి కర్ణాటకలో చేసిరని చెప్పి ఏదో రోల్ మోడల్ కాదు ఇదంతా కూడా. మేము ఏదైతే అనుకుంటామో రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతదేశ ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ టైంలో తీసుకున్న పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే 2008లో పాపులేషన్ సెన్సస్ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఈ రాష్ట్రాలకు అధికారం లేదు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వాలకే అధికారం ఉంటుంది క్యాస్ట్ సెన్సస్ లేకపోతే పాపులేషన్ సెన్సస్ చేసి. అది ఏదో రాహుల్ గాంధీ వచ్చిండని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కామరెడ్ డిక్లరేషన్ పెట్టి వాయిస్ బాగా బ్రేక్ అవుతుండే మధ్యలో. మీ వాయిస్ బాగా మధ్యలో బ్రేక్ అవుతుందండి. ఓకే రైట్ సార్. ఇదే సమయంలో మనం ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఏం మాట్లాడారో మరొక ప్రెస్ మీట్లో అది విన్న తర్వాత మరొకసారి మనం వెళ్దాం. అప్పటిదాకా మీరు ఒకసారి ఇంటర్నెట్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. వెంకటరెడ్డి గారు ప్లీజ్. పీసీఆర్ కెన్ యూ ప్లే దట్ బ్రైట్? कांग्रेस सरकार बनते ही जनगणना में हम जाति गणना करके दिखाए. उसके बाद हम लोग ने इस विधानसभा में हम लोग मांग किए, रेजोल्यूशन पास किए केंद्र सरकार को आने वाले जनगणना में जाति गणना करो. नहीं किए तो इस देश आपको भारतीय जनता पार्टी को माफ़ी करने वाले नहीं है. इसीलिए हम लोग सब मिलके संसद से लेकर सड़क से लेकर संसद तक हम आवाज़ उठाए, दिल्ली गए, जंतर मंतर में हमारे आवाज़ सुनाए. इस बार जनगणना में जाति गणना करना ही पड़ेगा मोदी जी, नहीं तो फिर आप मैदान में नहीं आओगे आने वाले चुनाव में. ये मांगता देश भर जितने भी पॉलिटिकल पार्टीज थे उस दिन आप लोग गवाह है. सब भारतीय जनता पार्टी एनडीए के लोग के अलावा बाकी के सब लोग आके जंतर मंतर में हमें मदद दिए. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. In 2010, then Prime Minister late Dr. Manmohan Singh ji had assured the Lok Sabha that the matter of caste census should be considered in the cabinet. A group of ministers was formed to consider this subject. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. That survey is known as SECC. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. As per Article 246 of the Constitution of India, the వెల్కమ్ బ్యాక్ టు ఫోర్ సైజ్ టీవీ. దేశానికే మనమే రోల్ మోడల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే మనం ఇప్పుడు ఇద్దరి బయటలు కూడా చూసాం. ఒకటి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఉద్దేశిస్తూ హిందీలో మాట్లాడుతూ మేమేదైతే జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేపట్టామో, ధర్నా చేపట్టామో, తద్వారా మోడీ గారికి ఏదైతే వార్నింగ్ ఇచ్చామో, వెంటనే కులగణన అలాగే జనగణన చేపట్టండి, రాబోయే కాలంలో మీకు సంబంధించిన ఎప్పుడు ఏదైతే ఎలక్షన్స్లో వెళ్తున్నారో దానికి సంబంధించిన మీరు ఇది వెళ్తేనే బాగుంటుంది, లేకపోతే మీకు ఎలక్షన్స్లలో కూడా క్యాంపెయిన్ చేయడానికి కూడా మేము అడ్డుపడతామని చెప్పారు. ఆ విషయంలో ఈ దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద నిర్వహిస్తామని ప్రకటించని చెప్పింది. అలాగే అదే సమయంలో వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఈ విషయంలో సీరియస్ లేదు, మేమే దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. అంటే కాంట్రడిక్షన్ ఎంత ఉన్నదో బీజేపీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏదైతే మాట్లాడారో దాంట్లోనే అర్థమైపోతుంది. ఈ విషయంపై వెంకటస్వామి గారు మీరేమంటారండి? ఒక నిమిషం జమీల్ గారు, ఇంటర్నెట్ ఈజ్ ఓకే సార్ రైట్ నౌ? ఓకే, గో హెడ్ సార్, బికాజ్ యు హావ్ ఎ ఛాన్స్, బికాజ్ ఐ థింక్ దట్ యు ఆర్ నాట్ ఇంటరెస్టెడ్. నేను చెప్తున్నా అంటే 1931 వరకు ఏదైతే జరిగిందో అప్పటి నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా జరగలేదు. 1951 నుంచి కూడా జవహర్లాల్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు. రెండవ పాయింట్ ఏంటంటే 2016లో యూపీఏ 2 గవర్నమెంట్ లో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ప్రధానమంత్రి
మన్మోహన్ సింగ్ వరకు 2010లో సెక్ అని వచ్చింది. ఇది సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చేద్దామని చెప్పేసి అప్పుడు డిసైడ్ చేశారు. ఒక కమిటీ వేసారు దాని మీద మరి ఆ సెన్సస్ కూడా చేశారు. ఆ సెన్సస్ రిపోర్ట్ ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఆ సెన్సస్ రిపోర్ట్ ఎక్కడుందో కూడా తెలియదు. 3,800 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్న సెక్ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు. వీళ్ళకున్న చిత్తశుద్ధి వీళ్ళ ఏ విధంగా ఉందో కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునేది, ఇప్పుడు ఏదో ప్రతి ఎన్నికల్లో మేము ఓడిపోతా ఉన్నాం అని చెప్పి బీసీలు మాకు దూరం అవుతుందని చెప్పి ఒక కులగణన పేరు మీద రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు ఎవరు పట్టించుకునే నాదులు లేదు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలు గెలిచేది భారతీయ జనతా పార్టీ. మీరు చూస్తున్న ఏ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలు గెలిచేది భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి, రాహుల్ గాంధీని మెచ్చుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు తెలియలేరు. ఏదైతే వీళ్ళు తీసుకున్న పాలసీలు అయితే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవన్నీ కూడా బూమరాంగ్ అవుతా ఉన్నాయి. ఇది కూడా అదే జరుగుతా ఉంది. ఈ కులగణన అనే దానికి చట్టబద్ధత లేదు అని చెప్పి మనం కాదు, రాజ్యాంగంలో చెప్తా ఉంది. 2008 జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ సెన్సస్ చట్టం ఉందో 7th పొందుపరిచారు క్లియర్ గా. వాటికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంది కానీ రాష్ట్రాలకి దానికి చట్టబద్ధత లేదు, రేపొద్దున అమలు చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి మేధావులు విద్యావంతులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ రాహుల్ గాంధీ మెప్పు పొందడానికే కామారెడ్డి డిక్లరేషన్ అక్కడ ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి అడావిడిగా తీసుకొచ్చిన ఏదైతే మన కులగణన ఉందో అదంతా కూడా తప్పులు తడక అని చెప్పి ఎంతో మంది చెప్పారు. మళ్ళీ మొదటిసారి రిపోర్ట్ వచ్చింది, తర్వాత తప్పులు తడక అని చెప్పిన తర్వాత రెండోసారి కండక్ట్ చేసిన రిపోర్ట్ అప్పుడు కూడా రిజర్వేషన్లు ఏదో 56% ఉన్న వాళ్ళు 42% తీసుకొచ్చారని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మనం అందరు మొత్తుకున్నా కూడా ఒప్పుకోకుండా 42% తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి అమలు చేసే ధైర్యం వీళ్ళకుందా? అమలు చేసే అధికారం ఉందా? పోనీ ఆ చట్టబద్ధత ఉందా? లేదు. పోయి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు కాదు చేసింది, దానికడ ముందర బీఆర్ కూడా చేసింది. మరి బీఆర్ ఏం చేస్తుంది? ఇప్పుడు బీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. చట్టబద్ధత లేదు కాబట్టే రిజర్వేషన్లు అమలు చేసే అధికారం అవకాశం లేకపోయింది వాళ్ళకి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మేము అనుకున్నది సాధించాలి, మేము ఏదైతే అనుకుంటామో డెఫినెట్ గా పెట్టావు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు అవుతా ఉన్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. డెఫినెట్ గా మేము ముందుకు పోయే అవకాశం ఉంటుంది దీని మీదనే. ఇదేదో మేము చేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు కానీ ఇది రేవంత్ రెడ్డి చేసిన కులగణన రిపోర్ట్ ఏదైతుందో అది బుట్ట దాఖలేదు. వెంకటస్వామి గారు, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా చెత్తబుట్టలు వేయాల్సిన కులగణనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో రిపోర్టు అది చెత్తబుట్టలు వేయడానికే పనికి వస్తుంది, చట్టబద్ధత లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఉన్న మిత్రులకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సమాజం యొక్క చైతన్యానికి వచ్చినటువంటి రిజల్ట్ సందర్భంగా ఆ చైతన్య సమాజానికి అట్లాగే ఆ చైతన్యానికి మద్దతుగా ఇవాళ నిలబడ్డ ప్రతిపక్షానికి, అదేవిధంగా ఆ చైతన్యం కారణంగా ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు అందరికి కూడా. సో ఇది మనం ఎవరెవరం కాంగ్రెస్, బీజేపీయా లేకపోతే ఇంకో పార్టీ పొలిటిసైజ్ కంటే ఎక్కువ సమాజంలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యం కారణంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం, నితీష్ కుమార్ గారు చేసిన, ఇవాళ మా కర్ణాటకలో చేసిన, మన దగ్గర చేసిన, డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ డిమాండ్ ఆఫ్ ది పీపుల్ రాదర్ దెన్ ది పొలిటికల్ పార్టీస్. అయితే పొలిటికల్ పార్టీస్ ప్రజల డిమాండ్స్ను నెత్తికెత్తుకొని నడవడం అనేటువంటిది చాలా అంటే కొన్ని సందర్భాలనే నడుస్తుంది. తెలంగాణ మూమెంట్ తీసుకోండి. తెలంగాణ మూమెంట్ ఈజ్ ఏ పబ్లిక్ మూమెంట్. సోషియో ఎకనామిక్గా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా వచ్చిన అది డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు,
సమాజం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒక్కొక్కటిగా తర్వాత రాజకీయ పక్షాలు జోడించి ఆ గలం ఎత్తుకొని చివరికి అది సాధ్యమైంది. ఆ సాధ్యమవడంలో తెలంగాణ సమాజం యొక్క పోరాట స్ఫూర్తి, ఆ పోరాటానికి ఆయాలు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సానుకూలటువంటి స్పందన ఏదైతున్నదో అది కూడా చైతన్యానికి తలవంచే ఆ రోజు కేంద్ర ప్రభుత్వమైనా, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే మిగతా పక్షాలైనా కూడా తెలంగాణకు సపోర్ట్ చేసినాయి. ఇవాళ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలంగాణ ఎవరిచ్చినానంటే కాంగ్రెస్ ఇచ్చిందనేటువంటి అట్లా పోయినట్టే ఇలా కులగణన ఎవరు ట్రై చేసి ఎవరు ముందుకు తీసుకొచ్చిందనంటే న్యాచురల్గా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ క్రెడిట్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళే చేయాలి. సో అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు కానీ ఆయా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ రెండు కూడా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం యొక్క డిమాండ్కు తలవొగ్గే చేసినారు అనేది చాలా స్పష్టం. దీంట్లో ఎవరంటే ఎవరి దయార్థ హృదయం కంటే ఎక్కువ, అంటే సంకల్ప శుద్ధి కంటే ఎక్కువ ఇవాళ చైతన్యవంతమైనటువంటి సమాజం యొక్క డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్కు సానుకూలంగా స్పందించడం అనేటువంటిది వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సమాజానికి నేను అది అభినందనలు చెప్తున్నా. దాంట్లో నేనుగా ఒక వ్యక్తిగా నేను కూడా ఆ ఉద్యమంలో ఉన్నందుకు నేను కూడా గర్వపడుతున్నా. అయితే ఇది పార్టీ పరంగా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఫిర్బీ ఏదైనా ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరు లీడ్ తీసుకున్నారనేది వస్తుంది. మరి వద్దన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లీడ్ తీసుకున్నాడు, లేదా జయశంకర్ సార్ లీడ్ తీసుకున్నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ దాన్ని ముందు నడిపించిండు, కోదండరామ్ గారు, కత్తి వెంకట స్వామి గారు ముందు నడిచిండ్రు అనేటువంటి మాట ఎవరైనా అంటారు. అదేవిధంగా ఇలా కులగణనకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఓబీసీకి సంబంధించిన కావచ్చు, మిగతా కులాలకు సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ ఫెడరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లీడ్ తీసుకున్నాయి. రాజకీయ పక్షంగా అందరికన్నా ముందు నిలబడి ఒక్కడిగా కొట్లాడింది మాత్రం రాహుల్ గాంధీ అనేటువంటిది అది అక్షర సత్యం. అది మనం ఒప్పుకున్నా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకించినా కూడా అది అక్షర సత్యం. దాన్ని ఒక సంకల్పంతో ఆయన భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఆయన ఒక సంకల్పంతో మాట్లాడినాడు. ఇది జరిగి తీరాల్సిందే, జరగాల్సిందే, దీన్ని ఏ శక్తి ఆపలేదు, మీరు కూడా ఆపలేరు మోడీ గారు, మీరు ఈ సభలోనే దాన్ని ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది, రావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పినాడు. ఆయన ఇది రైతుల చట్టాలకు సంబంధించి కూడా అదే రకంగా చెప్పినాడు. అదే రకంగా ఇలా ఈ కులగణనకు సంబంధించి చాలా పట్టుదలతో అతను ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత చివరికి ఏమన్నారండి, ఇక్కడ బండి సంజయ్ అన్నాడు, అక్కడ ఠాకూర్ ఒక ఆయన అన్నాడు, నీ జాతి ఏంది అని అడిగినారు. ఇంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడినాడు. ఆయన కులం ఏంది అని కూడా మాట్లాడినాడు. కులం లేనివాడు కులగణన గురించి డిమాండ్ చేస్తున్నాడని పార్లమెంట్ సాక్షిగా ఒక పార్లమెంట్ యొక్క ఒక మంత్రి మాట్లాడినటువంటి దౌర్భాగ్య స్థితి. ఈవెన్ దెన్ దట్ ఆల్సో బేడ్ బై రాహుల్ గాంధీ అండ్ ఈస్ ఇంకా హిమ్మత్ కు సపోర్ట్ కర్నే. అంత అవమానపరిచినా కూడా నేను కులగణనకు కట్టుబడి ఉన్నాను, జాతి జనగణన చేయాల్సిందే, ఈ ప్రభుత్వం చేయాల్సిందే అనే దాని ఉంది. కాబట్టి అతని యొక్క పోరాట పటిమను కాంగ్రెస్ పార్టీ వర్కగా కాదు, ఒక సామాన్య పౌరుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా నేను రాహుల్ గాంధీ యొక్క పోరాట పటిమను నేను అభినందిస్తున్నాను. అంటే ఏమో అదే లేదు. అది ఇలా ఇది వచ్చిన తర్వాత బైసాబ్ వచ్చిన తర్వాత మేం చేసినాం అని ఎవరికి వాళ్ళు దాని యొక్క ఫలితాలను, దాని యొక్క ఇంపాక్ట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు. దీంట్లో ఎగ్జామ్షన్ లేదు. ప్రజాస్వామ్య సిస్టమ్ లో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అయితే ఒక్కటి మాత్రం మీరు గమనించాలా, కొంచెం ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. నేను విమర్శ కోసం చెప్తలేను, నా పొలిటికల్ అనుభవంలో నాకున్నటువంటి దాన్ని నేను షేర్ చేసుకుంటున్నా. నేను గమనిస్తున్నటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి
అగ్రనేత, భారతీయ జనతా పార్టీ అగ్రనేత పూజ్యుడు అద్వానీ గారిని కూడా పక్కన పెట్టి ఆయన రామ్నాథ్ కోవింద్ గారిని తీసుకొచ్చినా కానీ అది రాష్ట్రపతిగా, లేదా తర్వాత ముర్మా గారిని తీసుకొచ్చినా కానీ, లేదా ఎలక్షన్ కు ముందు బాల్కోట్లో బాంబు వేసినా కానీ, ఇవాళ ఈ నిర్ణయం కానీ భారతీయ జనతా పార్టీ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, సందర్భ సహితంగా మేము నిర్ణయం తీసుకుంటామని. ఈ సందర్భం ఏముంటదంటే ఎలక్షన్ భవిష్యత్తు పొలిటికల్ ఓరియంటేషన్, పొలిటికల్ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఆయా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. సో అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. దాన్ని నేను కాదని అంటే వ్యతిరేకించేటువంటి హక్కు నాకు లేదు, ఎవరికి లేదు. ఒక పొలిటికల్ పార్టీగా ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ దేర్ ఆప్షన్. అయితే ప్రజల డిమాండ్కు అనుగుణంగా, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వారు ఇంకో మాట కూడా చెప్పినారు, భారతదేశ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము తీసుకుంటాము అనేటువంటి మాట వెంకటరెడ్డి గారు అన్నారు. నేను స్వాగతిస్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు, అణిచివేయబడ్డ వర్గాలకు ఉపయోగపడేటువంటి ఒక డిమాండ్, ఆ డిమాండ్ను రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసినా, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా, మిగతా పార్టీలు ఆర్గనైజేషన్ డిమాండ్ చేసినా, ఇక్కడ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సంకల్పానికి వాళ్ళ దీన్ని ఎంతవరకు తర్వాత విషయం తర్వాత, కానీ ఒక కీలక నిర్ణయం ఏ మోడీ గారు అయితే, ఏ భారతీయ జనతా పార్టీ అయితే కులగణన సమంజసం కాదు, సాధ్యం కాదు అని కోర్టులలో అఫిడవిట్లు వేసినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ నోటి నుంచి, ఇదే కేంద్ర ప్రభుత్వం నోటి నుంచి అలా కులగణన చేస్తామనేటువంటి ఒక మాట రావడము భారతీయ సమాజానికి, అట్టడుగు వర్గాలకు ఒక శుభవార్త. వాళ్ళను ఆ శుభవార్త సందర్భంగా నేను మోడీ గారిని, వారి ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, ఇది చాలా చిత్తశుద్ధితోటి అటు ప్రతిపక్షమా అధికార పక్షమా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క ఇది ప్రయోజనాల కోసము దీన్ని పొలిటికల్గా ఉపయోగించడం కంటే ఎక్కువ భారతీయ సమాజం యొక్క మీరన్న సోషల్ జస్టిస్ అనుకోండి, సోషల్ ఇంజనీరింగ్ అనుకోండి, లేకపోతే అన్ని వర్గాలకు సమానత, అంటే రాజ్యాంగంలో పెట్టినటువంటి సమాన హక్కులు, సమాన అవకాశాల దిశగా ఈ కులగణన యొక్క నిర్ణయం జరగాలని, నిర్ణయం సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ కేశవులు గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ కేశవులు గారు, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పిన విషయాలు కూడా చూసాము, అలాగే దానికి స్పందించింది మన వెంకటస్వామి గారు కూడా, కత్తి వెంకటస్వామి గారు మాట్లాడింది కూడా చూసాం, విన్నాం. అయితే ఈ ప్రస్తుత సమయంలో అయితే కులగణన అనేది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన నిర్వహించారో దానికి అనేక మంది విమర్శించారు, దానికి సంబంధించిన అనేక మంది దానికి తప్పులు తడగగా చేశారు. కానీ అదే విషయంలో ఈరోజు ఏ పార్టీ అయితే కులగణన అవసరం లేదు అని అఫిడవిట్లు పెట్టారు, ఆ అఫిడవిట్లు పెట్టే పార్టీ ఈరోజు ప్రజల ఒత్తిడి మేరకు, ప్రజల డిమాండ్ మేరకు తనకు రాజకీయ భవిష్యత్తులో ఉంచుకొని ఈరోజు వాళ్ళు కూడా దిగొచ్చి కులగణన చేపడతాము అలాగే జనగణతోని అని చెప్పడం, ఈరోజు ఏ పార్టీకి అయితే వాటు అంటే మీరు ఇద్దరి విషయంలో మీరు చూసినట్టుంది, వాళ్ళు కూడా ఇంత విమర్శించలేరు, వీళ్ళు కూడా దీన్ని సమర్థిస్తలేరు. ఈ విషయంపై ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు, కులగణన జనగణన మీద. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారని? అక్కడ ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. ఎస్, కులగణనకు ఒప్పుకున్నటువంటి ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికైనా కేంద్రంలో మోదీ గారికైనా ఖచ్చితంగా అభినందనీయం. ఈ ప్రకటనకు అటు రెండు పార్టీలు కూడా విజయాన్ని అంటే సొంతం చేసుకునేటువంటి శక్తి లేదు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదనుకుంటే. ఎందుకంటే ఇది కేవలం ఓబీసీ ప్రజల నిర్ణయమే. ఇందులో ఇన్ని సంవత్సరాలు ఒక భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో సమన్యాయము, సహజ న్యాయం అనేది ఉండాలి. అనాదిగా కూడా ఈ వెనుకబడిన వర్గాలు డెమోక్రసీలో మెజార్టీస్ లా అంటాం. ఆ మెజార్టీస్ లా అన్నప్పుడు మెజార్టీ ప్రజలను ఇన్ని రోజులుగా అనేక రకాలుగా సంపదలోను, స్వతంత్రంలోను, ఆర్థికంగా చూసినా, అంటే అధికారికంగా చూసినా, రాజకీయంగా చూసినా కూడా తొక్కివేయబడ్డారు, వెనుకబడ్డారు. దానికి కారణము కాంగ్రెస్ ఎంతనో బీజేపీ అంతా అని చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ కాలము కాంగ్రెస్ ఉంది, గత 2 టర్ములో కూడా బీజేపీ అధికారంలో ఉంది. కోర్టుల్లో కూడా ఇది అసాధ్యము, మేము చేయలేమని చెప్పిన పార్టీ, మొన్నటి వరకు కూడా వ్యతిరేకించిన పార్టీ ఈరోజు ఒప్పుకోవడం అంటే ఇది ఖచ్చితంగా ప్రజల డిమాండ్.
బీజేపీ ప్రభుత్వాన్ని 2 టర్ములుగా మనం అనాలిసిస్ చేసినప్పుడు మొదటి సెకండ్ టర్మ్తో కంటే మూడవసారి వాళ్ళకు మెజార్టీ తగ్గడం ద్వారా ప్రజల అభిప్రాయాలకు చాలా చాలా విలువ ఇస్తున్నారు. గత బీజేపీ 2 టర్ములతో పోల్చినప్పుడు 3వ టర్ము ఖచ్చితంగా బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయము మెజార్టీ ప్రజల అనుగుణంగా అభిప్రాయంగా ఉందనటంలో సందేహమే లేదు. బట్ ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. అయినప్పటికీ కూడా కేవలం కులగణనతోటే సమస్య పరిష్కారం కాదు. ఇదే బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళా రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు, మాకు కూడా అధికారాలు ఇచ్చినప్పుడు, ఖచ్చితమైన రిజర్వేషన్ జనాభా ఎంతో దాని ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రమే మేము బీజేపీ చేసిందని ఖచ్చితంగా సంతోషపడతాం. అది కాంగ్రెస్ అయినా. కాంగ్రెస్ విషయానికి వస్తే ఢిల్లీలో ఒక రకంగా మాట్లాడుతున్నారు, స్టేట్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. మేమేమంటానంటే రాహుల్ గాంధీ మాట్లాడిన బీసీ నినాదానికి రేవంత్ రెడ్డి గారి యొక్క బీసీ నినాదానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ ఉన్నత వర్గాల వాళ్ళే, ఎక్కడో రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇన్నాళ్ళు మనం వ్యతిరేకించిన వాళ్ళని ఇంకా సేమ్ కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదు. మేమంతా రేవంత్ రెడ్డి కొరకు ఖచ్చితంగా ఈ విధ్వంస పాలన వెళ్ళాలని ప్రజా సంఘాలుగా, ఒక మేధావి సంఘంగా నేను కూడా మేము చాలా ఒత్తిడి తీసుకున్నాం. అంటే మా లెవెల్ మేము విపరీతమైన ఆర్టికల్స్ అన్ని పేపర్లో రాస్తాను కాబట్టి అన్ని ఇచ్చాం కదా. కానీ ఇప్పుడు ఎవరైతే విధ్వంస పాలన వద్దనుకున్నారో వాళ్ళకి ఈ రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో ప్రజాపాలన అట్లానే ఉంది. కేసీఆర్ ఎలా ప్రజలను పట్టించుకోవడం లేదో ఈ ప్రజాప్రభుత్వం కూడా ప్రజలను పట్టించుకోవడం లేదో అనేది వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో వాళ్ళకి చెప్తున్నాయి కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో ఇక్కడ ప్రకటించారు, కులనగన చేశారు. మన వెంకటరెడ్డి గారు అన్నారు ఖచ్చితంగా తప్పుల తడక అనట్లేదు. తప్పుల తడక అయినా ప్రయత్నం చేసినందుకు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సిందే. తప్పులు ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ చేశారు? కేవలం హైదరాబాదు, ఖమ్మము, వరంగల్ ప్రాంతాలలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ లోపల కొంతమంది అపార్ట్మెంట్లో ఓనర్ల దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళ అకౌంట్లు అంటే వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అక్కడ కంప్లీట్ సర్వే జరగలేదు. కేవలం హైదరాబాద్ అటువంటి నగరాలు 80 to 90% సర్వే కరెక్టేనండి, చాలా వరకు కరెక్ట్. అటెంప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఫస్ట్ మాకు 9th షెడ్యూల్ కులగణన జరగాలి, సెంట్రల్కి వెళ్ళాలి, ఆ షెడ్యూల్లో చేర్చాలి. అది మా గోల్. మా నెంబర్ తక్కువైనా కూడా భవిష్యత్తులో మేము ఉద్యమించి నెంబర్ ఎంత ఉందో ఫైట్ చేయవచ్చు. ఫస్ట్ ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ ఎంట్రీ కొరకు మేము రేవంత్ రెడ్డి గారినైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు గోల్ అనేది ఖచ్చితంగా బాల్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉందండి. మేము ఇట్ ఈజ్ అప్రిషియబుల్ థింగ్. ఎందుకంటే బీజేపీ చేతుల్లో ఉంది. మాకు ఖచ్చితంగా ఇది రావాలి అంటే బీజేపీ తప్ప, అంటే అధికారంలో ఉన్న కేంద్ర పార్టీలు అదే ఉంది కదా, కేంద్రంలో అధికార పార్టీ వాళ్ళే మనకు 9th షెడ్యూల్ చేసి నిజాయితీగా ఇచ్చినట్టయితే బీజేపీకి ఒక 20-30 సంవత్సరాలు తిరుగులేదండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ప్రతి పని బీజేపీకి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. పహల్గామ్తో యుద్ధం చేస్తారో తెలియదు, అది వేరే విషయమైనా ఈ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇది ఒత్తిడి అనేది ఓబీసీ ప్రజల విజయంగానే నేను చెప్తాను. ఇటు కాంగ్రెస్ విజయం అనను, ఇటు బీజేపీ విజయం అనను. ఒకవేళ కాంగ్రెస్ విజయం అనుకుంటే ఇన్ని నాళ్ళ కష్టానికి బాధ్యులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి 2 టర్ములు చేసిన బీజేపీ కూడా బాధ్యతే కదా. మొన్నటి వరకు సుప్రీంకోర్టులో మన వెంకట సామన్న గారు చెప్పారు, సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ చేశారు కదా, అది చేస్తే పెద్ద తలనొప్పులు వస్తాయి, ఇన్ని కులాలకు లెక్కలు పెడితే ఏదో సమస్యలు వస్తాయని చెప్పింది వాళ్ళే కదా. బట్ ఏదేమైనా మనం ఒక్క నిర్ణయాన్ని అప్రిషియేట్ చేయాలి. ప్రజల నిర్ణయానికి తలొక్కుతున్నారు. 3వ టర్మ్ బీజేపీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెరీ వెల్, దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఇంకా బీసీలకు, ఎందుకంటే అనాదిగా అణచివేయబడుతున్న బీసీలకు కాంగ్రెస్లో అన్యాయం జరిగిందనేది వాస్తవం. కానీ కాస్తో కూస్తో ఒక 2-3 సంవత్సరాల నుంచి బీజేపీలో కొద్ది ఓబీసీలకు కొద్ది ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే రాహుల్ గాంధీ చెబుతున్నది ఏంటి, అక్కడ మేము బీసీలకు అన్ని ఇస్తామంటున్నాడు, ఇక్కడ మన తెలంగాణ చూస్తే బీసీలకు ఏమొస్తలేదు. ఇప్పుడు మేము బీసీలకు ఏమంటున్నామంటే చివరిగా, ఒకవేళ మీకు రియల్లీ ఎవరు ఇంట్రెస్టెడ్ ఇన్ ఓబీసీ అనుకున్న సమాజం గురించి ఆలోచిస్తే ముఖ్యమంత్రి బీసీ వాళ్ళకి ఇచ్చేయండి, ఏ లోన్లు మేము మమ్మల్ని నమ్మగలుగుతాం కదా. రేవంత్ రెడ్డిని మార్చి బీసీలకు ఇస్తే అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళ మాటలకు ఢిల్లీకి వేరు, రాష్ట్రానికి వేరు అనేది అందరికీ తెలిసిపోయింది. నేనే న్యూట్రల్ పర్సన్, నేను సర్వే చేసి నేను ఆనెస్టీ చెప్తా. వాళ్ళ రాహుల్ గాంధీ కూడా నేను ఈమెయిల్స్ అన్ని పెడుతుంటాను, మీది ఫీడ్బ్యాక్ ఇలా ఉంది ఇట్లుందని చెప్తున్నాం కదా. మీకు రియల్గా ఉన్నట్టయితే బీసీకి ముఖ్యమంత్రి చేయండి.
ఎందుకు చేయరండి? అక్కడ అది బీసీ అంటారు, ఇక్కడ ఇది అంటారు. Right. బీజేపీలో కూడా ఉంది, కానీ వాళ్ళకి కొద్ది అదృష్టం కలిసి రావడం ద్వారా కొన్ని జరుగుతుంది. రైట్. ఇదే విషయంలో ఒకసారి వెంకటరెడ్డి గారితో వెళ్దాం. వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన కేశవులు గారు చెప్పారు దానికి సంబంధించిన కులగణ చేయడంలో ఇనిషియేట్ తీసుకున్న వాస్తవంగా అప్రిషియేట్ చేయదగిన విషయమే. అలాగే బీజేపీ కూడా ఏదైతే తీసుకుంటుందో ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అది చెప్తున్నారు. అదే విషయంలో కులగణన చేసినంత మాత్రాన బీసీలకు సరి అయిన పద్ధతిలో న్యాయం చేయగలుగుతామా, వారికి రావాల్సిన ఏదైతే ఉన్నదో హక్కులు కలిగించగలుగుతామా, ఇన్ని సంవత్సరాల నుంచి అనగారిబడిన ఏదైతే బీసీలు ఉన్నారో వారికి సరైన చోటు కల్పిస్తామా అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి దగ్గర 2011 వరకు వాళ్ళ చేతుల్లో ఉండే, వాళ్ళు చేయలేని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. అది మేము కట్టుబడి ఉన్నాం. 2014లో ఏదైతే చెప్పామో అది డెఫినెట్ గా చేస్తామని చెప్పాము. తర్వాత తద్వారా వచ్చిన ఏదైతే కోవిడ్ కానీ మిగతా కానీ సెన్సెస్ కూడా పూర్తి కాలేదు. సెన్సెస్ తో పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. పారదర్శకంగా చేయొచ్చు. అంటే మన కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు. ఏ బీజేపీ అయితే వ్యతిరేకించిందో, ఏ బీజేపీ అయితే అఫిడవిట్లు దావర్ చేసిందో కులగణన వద్దు అని, అదే బీజేపీ ప్రజల ఒత్తిడి మేరకే ఈ విషయాన్ని ఈ రోజు కులగణనకు అంగీకారం తెలిపింది అని చెప్తున్నారు. ఈ విషయంపై చెప్తుంటే చెప్పండి సార్ ప్లీజ్. ఈ రోజు కాదు కదా మేము డిసిషన్ తీసుకుంది, 2014లో తీసుకున్న డిసిషన్. ఎప్పుడు ఎవరు కోర్టులు అని చెప్పేసి భారతీయ జనతా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. ఎప్పుడు రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలనే ఆలోచనతోటే ఈరోజు పాపులేషన్ సెన్స్. Again, I think that there is a problem with your side. పాపులేషన్ సెన్స్ కాకుండా మధ్య కులగణన చేస్తారు ఎవరైనా, కులగణన వస్తుంది, దాని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది. అదే కదా, దానికే పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దానికి ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఇది మన అపార్ట్మెంట్ల అక్కడిక్కడ ఒక సీరియస్నెస్ లేకుండా చేయడం కాదు. ఇది సీరియస్నెస్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, దానికి పెద్ద కమిషన్ ఉంటుంది, దానికి నోడల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నోడల్ ఆఫీసర్ ఉంటారు, కమిషన్ సెక్రటరీస్ ఉంటారు, దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి. ఊరికనే ఈ రోజు అనుకోని రేపు చేయడం కాదు. ఇదంతా పాపులేషన్ సెన్స్ అనేది ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ టు కండక్ట్ అండ్ ఇంప్లిమెంట్ దిస్. కాకుండా కొన్ని రోజులు తర్వాత మేము ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు వీళ్ళు, ఇక్కడ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చింది, జంతర్ మంతర్కి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం, మీరు చేయాలని చెప్పి. ఇది కాదు మాది. మీరు చెప్పగానే మేము కాదు చేసేది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే అనౌన్స్ చేశారో రాహుల్ గాంధీని ఒప్పించడానికి మెప్పించడానికి చేసింది ఇదంతా కూడా తప్పుల తడకగా చేశారు. మీరు అంతకుముందు కేసీఆర్ ఇట్లనే చేసిండు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంటింటికి సర్వే అని చెప్పిండు. ఎక్కడ పోయింది రిపోర్టు? ఎవరు అడిగారు రిపోర్టు? ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? వాళ్ళ జాగీర్ కోసం, వాళ్ళు బతకడానికి కోసం, వాళ్ళ కుటుంబ రాజకీయాల కోసం, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం తెచ్చిన రిపోర్ట్ అది. ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ భూముల్ని మేము ఆక్యుపై చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి, తీసుకురావాలి, దాన్ని ఎట్లా మేము వాడుకోవాలి, తెచ్చిందే. సో నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర తీసుకోవాలి అవన్నీ. సార్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, మధ్యలో చాలా బ్రేక్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసి తీసుకోవాలి దాని మీద. మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఎనీవే మనం వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. వెంకటస్వామి గారు ఇప్పుడు ప్రస్తుతం మనమైతే విన్నాము, కేశవుల్ గారు చాలా ఒక అప్రిషియేషన్ చేసుకుంటూనే ఒక విమర్శ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే వెంకటస్వామి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్న మీ పార్టీ రాజకీయ నాయకులు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన అనుగుణంగానే లేదు సార్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. ప్లీజ్ సెట్ యువర్ ఇంటర్నెట్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ కమ్ అగైన్ సార్ ప్లీజ్. వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ టు లిజన్ యూ. ఎనీవే మనం వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. వెంకటస్వామి గారు ప్రస్తుతం ఏదైతే అన్నారు
చెప్పింది ఒకటి చేసింది ఒకటి. కులగణన చేసిన తర్వాత అది మంచిగా జరిగింది అని ఒప్పుకుంటున్నారు. కేశవులు గారు చాలా స్పష్టంగా విషయం ఏమన్నారంటే, ఒక వరంగల్ హైదరాబాద్ ప్రాంతంలోనే కులగణన కొంచెం సరిగ్గా జరగలేదు, కాకపోతే 85% 80% దాకా మంచిగానే జరిగింది అని చెప్పారు. అప్రిషియేట్ చేసుకుంటేనే ఎప్పుడైతే వాస్తవానికి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కన్నా అధ్వానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పాలన చేస్తుంది, ఏదైతే వ్యక్తులు ఉన్నారో అక్కడ ఏదైతే కులగణనకు సంబంధించిన చేసిన తర్వాత కూడా అదే బాటలో అంటే ఏదైతే బీఆర్ఎస్ బాటనే అనుసరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే ఫుట్ స్టెప్స్ను ఫాలో అవుతున్నది. ఎవరైతే రిటైర్ అయిన పర్సనాలిటీ, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకించారో, విధానాలను వ్యతిరేకించారో వారినే తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగిందని బహుశా నేను అనుకున్న బట్టి అయితే శ్రీనివాసరావు గురించే, శ్రీనివాసరాజు గారించే చెప్పినట్టున్నది. అదే విషయంపై అదే చాలా మంది ఉన్నారు సార్. ఒక్కరే శ్రీనివాసరాజు గారిని మనం తప్పు పట్టడం కాదు, చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారు. వెంకటస్వామి గారు, ఈ విషయంపై మీరేమంటారండి? అంటే కేశవులు గారితో నేను ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ యు హావ్ గివెన్ వెరీ బిగ్ వర్డ్. కేశవ్ గారు అనలిస్ట్ గా, లేకపోతే ఒక సామాజిక దాన్ని చదివిన వ్యక్తిగా అక్కడ కేంద్రంలో ఎంతైతే వాగ్దానం చేసిందో దానికి రిఫ్లెక్ట్ కావటం లేదు ఇక్కడ అనేటువంటిది ఇవాళ, అంటే దాదాపుగా 16 నెలల పాలన తర్వాత వారు చెప్తున్నారు. కానీ ఈ మాట నేను కేంద్రానికి ఎలక్షన్ టైంలో 2023 ఎలక్షన్ టైంలోనే ఇక్కడ నుంచి 70 మంది ఓబీసీ ఆశావాళ్ళని తీసుకుపోయి ఇదే మాట నేను కేంద్రంలో ఉన్నటువంటి ఖర్గే గారికి చెప్పాను. మా మదన్, అంటే అప్పుడు నేను చాలా చిన్నోడిని, బట్ మొత్తం హైరార్కీ అంటే టాప్ లీడర్షిప్ ఆఫ్ ద తెలంగాణ ఓబీసీ లైక్ హనుమంతరావు గారు సాబ్, లేదా పొన్నాల లక్ష్మయ్య గారు, మధు యాష్కి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, సురేష్ శెట్కర్ గారు, ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా నేను లీడ్ చేసినటువంటి దానికి సమర్థనగా ఢిల్లీలో వచ్చి ఒక వారం రోజులు కూర్చొని ఒక గట్టి ప్రయత్నం చేసినాం. అంటే ఎలక్షన్ టైంలోనే మాకు న్యాయం జరగాలి, విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ సీట్లు కావాలని అక్కడ కొట్లాడి, అక్కడే మా తప్పిదం అక్కడ జరిగింది. ఆయాలో ఎక్కువ సీట్లు వచ్చినట్టు ఉంటే ఇలా మంత్రివర్గంలో కావచ్చు, ఎమ్మెల్యేలలో కావచ్చు, డెఫినెట్గా ఓబీసీల సంఖ్య ఎక్కువ ఉండేది. అక్కడ జరిగినటువంటి పొరపాటు ఇలా కంటిన్యూ అవుతుంది. ఒక తెలంగాణ బిడ్డగా నేను ఏమంటున్నానంటే చాలా గట్టిగా చెప్తున్నా, నాకు నష్టం జరుగుతుంది, నన్ను టార్గెట్ అయిపోయినా. నేను ఓబీసీల సీట్లను అడిగినందుకు నేను టార్గెట్ అయిపోయినా. నేను గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, అక్కడ కూడా సైద్ధాంతికమైనటువంటి విభేదాల విషయంలో నేను అడిగినప్పుడు అక్కడ కూడా టార్గెట్ అయినా. సో టార్గెట్ అయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఒక సమస్యను తీసుకున్నప్పుడు ఆ సమస్య మీద నిలబడాలా, ఆ ఇష్యూ కోసం కొట్లాడాలనేటువంటి ఒక ఇన్నరెంట్ నా మనస్తత్వం, నాకు దేవుడిచ్చినటువంటి ఆ మనస్తత్వం కారణంగా నేను కొట్లాడుతున్నాను. ఇవాళ మళ్ళీ నేను ఈ మాట చెప్తుంటే కూడా ఇది మీ 4 సైడ్ సిరీస్ ద్వారా బయటికి వెళ్తుంది. అయినప్పటికీ కూడా నేను నిజాన్ని, మా జయశంకర్ సార్ చెప్పేవాడు, నిజాన్ని నిర్భయంగా నిఖచ్చితంగా చెప్పేవాడే నిజమైన టీచర్ అని చెప్పేటోడు. సో దానికి నేను కట్టుబడి ఉండి నేనేం చెప్తున్నా అంటే, ఇవాళ ఒక తెలంగాణ బిడ్డగా బాధపడుతున్నా, ఒక ఓబీసీ బిడ్డగా బాధపడుతున్నా. 6 వేకెన్సీస్ ఉన్నాయి, మరి 6 వేకెన్సీస్కి 6 మాకు ఓబీసీలకు ఇస్తే తప్ప మేము 42% రీచ్ కాలేము మంత్రివర్గంలో. అదే రకంగా ఇవాళ రిటైర్ అయినటువంటి అనేక మందిని గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా లిస్టే చదివినారు. రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసినటువంటి ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి దాన్నే మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది మాకు కొంత బాధగా ఉంది. మాకు పార్టీ పరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి మేధావులకు లేకపోతే ప్రతిపక్షాలకు మేము సమానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణకు సపోర్ట్ చేయని వాళ్ళు, అంటే తెలంగాణ వచ్చిన 10-12 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర పెత్తందారుల పాలన ఇంకా కొనసాగుతుంది అనేది నా దృఢమైన అభిప్రాయము. ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నా అభిప్రాయం ఇప్పుడు కూడా అదే అభిప్రాయం. ప్రజాభిప్రాయం కూడా మారిందండి. ప్రజల అభిప్రాయం కూడా అదే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. నేనేమంటున్నా అంటే తెలంగాణ 10-12 సంవత్సరాలు, 10-11 ఏళ్ళు 12 సంవత్సరాలు వచ్చిన గదే ఆంధ్ర అధికారులు, గవాళ్ళదే డామినేషన్, గదే ఆంధ్ర కాంట్రాక్టర్స్, వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఇలా తెలంగాణ, అది మా పార్టీ కావచ్చు,
లేదా బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ కావచ్చు, అందరు కూడా ఒక్క నిమిషం ఆగన్నా, నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడలే, నీ ఆక్రోశం చెప్పినా జనరలైజ్ చేస్తున్నా వెంకరెడ్డి గారు నేను జనరలైజ్ చేస్తున్నావు, తెలంగాణ బిడ్డగా నేను జనరలైజ్ చేస్తున్నా. నేను ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎనీ పార్టీ, నేను జనరలైజ్ చేస్తున్నా. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం కాదు, వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే మా బీజేపీకి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు, మేము న్యాయం చేస్తామంటున్నారు. సరే, అది ఇప్పుడు అది వచ్చే మార్పులలో అవకాశం అందరికి వస్తున్నది. వచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు ఎవరికైనా అవకాశం రావచ్చు. ఎవరైనా ఊహించినారా? ఇవాళ మేము కూడా ఊహించలేదు ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ది పవర్ అని. లేకపోతే మోడీ గారు 2014 వచ్చిన రోజు కూడా మోడీ గారు వస్తారని ఎవరు ఊహించలేదు. సో చాలా ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశం వస్తుంది, అందరు కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకోవడం తప్పేం లేదు. నేనేమంటున్నా అంటే ఇవాళ అంటే వెంకటరెడ్డి గారు అన్నారు కాబట్టి నేను ఆ విమర్శకు పోదలుచుకోలేదు, కానీ వాళ్ళ చిత్తశుద్ధి కూడా నాకు తెలుసు. వాళ్ళ పార్టీకి సంబంధించింది కావచ్చు, ఎందుకంటే అల్లుని గోత్రాలు మేమమ్మ కెరక అన్నట్టుగా ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఆయన పార్టీ కావచ్చు, అందరి దగ్గర నేను సహచరుడిగా, అందరితో కలిసి సహచరుడిగా పనిచేసిన వాడిగా నేను సైద్ధాంతిక విభేదం తప్ప వ్యక్తిగత విభేదం ఎవరితో నాకు లేదు. కాబట్టి నేను ఇలా నాకు మా రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగత విభేదం ఏం లేదు, ఎందుకంటే మేము ఇద్దరం ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినా. నాకు చాలా చిన్న, అంటే నాకు చాలా జూనియర్ రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి అది వ్యక్తిగతం కాదు, పాలసీ వైజ్ కేశవులు గారు అన్నట్టుగా అది రిఫ్లెక్ట్ కావాలి. కేంద్రంలో ఏం చెప్తున్నామో రాష్ట్రంలో అది రిఫ్లెక్ట్ కావాలా. దాన్ని నేను స్వాగతిస్తున్నా. మేము ఆ దిశగా మా ప్రయత్నాలు ఉన్నాయి, మా పోరాటం ఇంటర్నల్. ఎందుకంటే కొన్ని విషయాలను మనం అంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలి, కానీ మనం రోడ్డు మీదకి వచ్చి చెప్పకూడదు అనేటువంటిది ఏ పార్టీలోనే నియమం ఉంటుంది. మా పార్టీ కూడా అది వర్తిస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంత స్వేచ్ఛ మా పార్టీలో ఉంటుంది. కాబట్టి మేము ఇంత ధైర్యంగా కేశవులు గారు దాన్ని నేను ఒప్పుకోగలుగుతున్నా. మా పార్టీకే సాధ్యం, వేరే పార్టీకి సాధ్యం కాదు. సో నేనేమంటున్నానంటే ఓవరాల్ గా కేశవులు గారు చెప్పింది ఇది భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల, అణచివేయబడ్డ వర్గాల యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. దానికి సపోర్ట్ గా వచ్చినటువంటి అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కావచ్చు, ఇప్పుడు నిర్ణయం తీసుకున్న మోడీ గారిని కావచ్చు, ఇద్దరిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక స్టెప్ పడాలి, ఒక అడుగు పడితే తర్వాత నేను వెంకటరెడ్డి అన్న చెప్తున్నాడు కదా మేము అధికారంకి వస్తా అంటే, నేనేమంటున్నా అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్ కి మేము అధికారంకి వస్తాం అనుకుంటున్నాం అన్న. ఇప్పటిదాకా మేము అధికారంకి రాలే. ఓబీసీలు అంటోడు అధికారంకి రాలే అన్న. మేమందరం కూడా మోచే కింద నీళ్లు తాగే బిడ్డలుగానే ఉన్నాం, ఇప్పటిదాకా బానిసలుగానే ఉన్నాం. మేము బానిసలం బాసులయ్యేటువంటి పరిస్థితి ఈ కులగణన ద్వారా మీరు తెప్పిస్తున్నందుకు డెఫినెట్ గా మీకు అభినందిస్తూనే ఆ కులగణన ఆ దిశగా ఉపయోగించుకోవాలని మొత్తం దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు మీ ద్వారా నేను పిలిపిస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి కేశవులు గారి దగ్గరికి వెంకటరెడ్డి గారు నేనేమంటున్నానంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసింది మరి భారతీయ జనతా పార్టీ. మోడీ గారు మంత్రివర్గంలో 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. దానికి ఒక చట్టబద్ధత కూడా కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఓబీసీ కమిషన్ చట్టబద్ధత కూడా వచ్చింది. దాంట్లో ఎస్సీలు 8 మంది కేంద్ర మంత్రులు, ఎస్టీలు 5, మైనారిటీలు 3, ఇంతమంది కేంద్రంలో ఉన్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరగని పని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మైనారిటీలను కానీ, ఎస్సీలను కానీ, ఇప్పుడు ఉన్న రాష్ట్రపతి ముర్ము గారు గిరిజన మహిళలు కూడా మరి రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నానంటే ఈ రోజు సమాజ న్యాయము, సమన్యాయం కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా, ఎందుకంటే మా సిద్ధాంతం తెలుసు, వెంకటస్వామి గారు కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ ఒకటే ఆలోచించేది అంత్యోదయ సిద్ధాంతం. ఏ మారుమూల ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా, ఏ గిరిజన బిడ్డ అయినా కూడా అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి తీసుకొస్తున్న పాలసీలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ముందుకు వస్తూ ఉన్నాయి, ముందుకు పోతా ఉన్నాయి.
ఈ రోజు లాస్ట్ ఎలక్షన్స్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 23 ఎన్నికల ముందల ఎలక్షన్ మీటింగ్ లో ఒకరోజు చెప్పారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచినట్లయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ మనుషులు వాళ్ళే అవుతారు తప్పితే ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తప్పితే ఇక్కడ బీసీల గురించి ఆలోచన పార్టీ మరి ఏ పార్టీ లేదు. ఆ చిత్తు ఉన్న పార్టీయే భారతీయ జనతా పార్టీ. చిన్న నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, నేను ఎగ్జిట్ అవుతాను మళ్ళీ. అచ్చా రైట్ సార్, ఓకే 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 రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్. నెట్వర్క్ ఒకసారి ఎందుకంటే మీరు ఉంటే ఈ కాలింగ్ మన కంక్లూడ్ అయ్యే వరకు ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అయిపోయినా సరికి ఒకసారి సార్ ఎనీవే ఒకసారి కేశవ్ గారి దగ్గరికి వెళ్దాం. కేశవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, బీజేపీ పార్టీ కనుక అధికారం వస్తే బీసీకి సంబంధించిన ఏదైతే వాగ్దానం మోదీ గారు చెప్పారో గతంలో దాన్ని అమలు పరుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రాబోయే సంబంధించింది మన రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుని ఎన్నికలలో ఎంతవరకు న్యాయం చేస్తారో మనం చూద్దాం. అదే విషయంలో ఇంకొకసారి మనం కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారి వద్ద ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో మీరు అందరు గమనించవచ్చు. అంటే గతంలో ఏదైతే మనం చూస్తున్నామో ఇటువైపు ఏమో మన మిత్రులు ఎవరైతే కేశవ్ గారు ఉన్నారో, ఇంకో వైపు ఏమో మన మిత్రులు ఆయన పేరు ఏం పేరు ఉండేను గౌడ్ సార్ మన మధు యాష్కి గౌడ్ గారు ఎంత వ్యతిరేకించారో మనం చూసాం. ఒక దిశలో అయితే ఎప్పుడైతే తీన్మాన్ మల్లన్న ఒకసారిగా వచ్చి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడు మధు యాష్కి గౌడు తీన్మాన్ మల్లన్నను కూడా సమర్థించకుండా మాట్లాడారు. ఈరోజు ఈ బీసీ కులగణనకు సంబంధించి ఏదైతే చేశారో దాని పరిణామమే ఈరోజు బీజేపీ పార్టీ కూడా దిగొచ్చిందని చెప్పి దానికి సంబంధించిన కులగణనం కూడా చేపడతాము జనగణతో అని చెప్పారు. అదే విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పక్కన మధు యాష్కి గౌడ్ గారు, ఒక పక్కన కేశవ్ గారు అనే కదా సార్ ఉన్నారు. ఈ విషయంపై ఒక మార్పు అనేది వచ్చిందని అనుకోవచ్చా? రేపు రాబోయే కాలంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే మార్పులో కొనసాగిస్తారని చెప్తున్నారా? ఇప్పుడు మన మిత్రులు చెప్పారు వెంకటస్వామి గారు, అంటే ఆచరణలో మాత్రం ఫెయిల్ అయింది, దీనికి సంబంధించి నా మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇంతకుముందే నేను టార్గెట్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా? అదే కేశవ్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారా, వెళ్ళిపోయారు కదా? అంటే వింటారు సార్ నేను అనుకుంటాను బహుశా, ఎందుకంటే నెట్ ప్రాబ్లం ఉందని కాబట్టి ఈ కెన్ హియర్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేద్దామనడంలో మాకు సంతోషమే, కాదనలేని సత్యం. అయితే వాళ్ళ అడుగులు కానీ వాళ్ళ నడవడిక కానీ ఒక బీసీ అధ్యక్షుని కూడా తొలగించడము, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా కనీసం ఒక బీసీ వ్యక్తికి అంటే చాలా రోజుల నుంచి ఆదిలాబాద్ నుంచి ఉన్న వ్యక్తి కానీ మిగతా వ్యక్తులకు కూడా అక్కడ శాసనసభలో ప్రాతినిధ్యం ఇవ్వలే కదా, అతన్ని ఫ్లోర్ లీడర్ చేయలే కదా. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. వీళ్ళు చెబుతున్నారు వాస్తవమే, కాదనలేని నాగ్నెస్. అయితే జనాలు గతంలో కంటే చాలా తెలికల వాళ్ళు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా తెలిసిపోతుంది. కేసీఆర్ నేను మాట తప్పనని మొన్న కూడా చెప్పాడు, కానీ అతను వర్డ్ అనే లోపల నువ్వు ఎన్ని తప్పినా మనకు టక తెలిసిపోతుంది కదా. బీజేపీని కొంతవరకు విశ్వసిస్తున్నారు. బీజేపీకి ఉత్తర తెలంగాణలో గట్టి పట్టుంది, కాదనలేని సత్యం. కానీ ఈ బీసీ ప్రకటనతోటి ఈ కులగణనతోటి ఖచ్చితంగా బీసీ అంటే బీజేపీ పార్టీకి హెడ్జ్ ఉందనడంలో సందేహం లేదు, డౌట్ లేదు. ఖచ్చితంగా దీనికి ఈ ప్రకటన వల్ల కాంగ్రెస్ ఖచ్చితంగా వెనుకబడిపోతుంది. కాంగ్రెస్ కూడా పట్టుకోవడానికి కారణం ఏంటంటే బీజేపీలో మోడీ వచ్చిన తర్వాత వాళ్ళకు వేరే నినాదం అనేది లేదు, వేరే స్లోగన్ లేదు. ఎందుకంటే ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించింది కాంగ్రెసే, డెవలప్మెంట్ చేసింది, చేయలేదు అనట్లేదు. కానీ ఇప్పటి యూత్ తరంలో వాళ్ళు చేసిన కొన్ని పనులు, వాళ్ళు చేసినట్టు అవినీతి వాళ్ళు పట్టించుకోకపోవడం, కొన్ని వర్గాలకే పెద్ద ఎత్తున డామినేషన్ అంటే వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. అలాగే రాహుల్ గాంధీ వెన్ కంపేర్ విత్ రాహుల్ అండ్ మోదీ కంపేర్ చేసినప్పుడు ఈయన కాంపిటేటివ్గా లేడు. అయితే 2 టర్ములతో పోల్చినప్పుడు ఖచ్చితంగా 3వ టర్మ్ అనేది బీజేపీ చాలా అద్భుతంగా చేస్తుంది. అయితే ఈ 2 టర్మ్ల తర్వాత 3వ టర్మ్ ఎప్పుడైతే కాంగ్రెస్ రాలేదో జనాల లోపల కూడా తెలిసిపోయింది, ఇక జీవితంలో కాంగ్రెస్ రాదు. నార్త్లో అనేది మర్చిపోండి.
ఆ రకంగా వచ్చిన తర్వాత వీళ్ళు అంటే ఇటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రాజకీయ అవసరాల కొరకే తీసుకున్నారు. మా బీసీలను తొక్కేశారు ఇన్ని రోజులు, వాడుకున్నారు మమ్మల్ని. వెంకట సావన్న చెప్పింది చాలా కష్టపడ్డ వ్యక్తే కదా, తెలుసు కదా. మమ్మల్ని తొక్కుకున్న రాజకీయాల అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళ నిజాలు బయటపడుతున్నాయి. బీజేపీ మొన్నటిదాకా సుప్రీంకోర్టులో ఎదిగేసింది. మరి మాకు అవసరం లేదు, గొడవలు అయితే 2600 కులాలను తీసుకుపోయి లెక్క పెట్టాలి. వాళ్ళు 2600 కులాలు కూడా లేదు, 2 లక్షల కులాలు సబ్ క్యాస్ట్లు అన్ని పెట్టి పెద్ద టఫెస్ట్ థింగ్ అని ఎత్తన్నట్టు వాళ్ళు సుప్రీంకోర్టులో పెట్టారు కదా. సో వీళ్ళన్ని రాజకీయ అవసరాల కొరకు మాత్రమే చేసినా కూడా బెనిఫిట్ అనేది మాకు వస్తుంది. అంటే ఇన్నాళ్ళకు కూడా మమ్మల్ని పట్టించుకోవడం బెటరే. అయితే బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వడం అది సంతోషమే, కానీ మిగతా ఎన్నికలలో కూడా, వచ్చే ఎన్నికలలో కూడా ఎమ్మెల్యేల సంఖ్య కానీ ఎమ్మెల్సీల సంఖ్య కానీ ఇచ్చినప్పుడు సంతోషపడరు. కేవలం ఒక్కడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. బీసీ ముఖ్యమంత్రిగా మోడీ అయినంత మాత్రాన ఇప్పుడు దీంతో కొద్దిగా అడ్వాంటేజ్ కాబట్టి మేము నేచురల్లీ ఇన్వేరబుల్ వి షుడ్ సపోర్ట్ హిమ్. రైట్. ఒకే విషయంలో ఒక్కసారి కంక్లూడ్గా 1 minute కొరకు మనం ఇక్కడ వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. వెంకటస్వామి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కేశవ్ గారు అంటున్నారు నార్త్లో మాత్రం బీజేపీని ఓడించడం మాత్రం అది చాలా పటిష్టంగా ఉన్నది, ఓడిపోవడం కుదరదు అని చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకొక మాట ఏమున్నదంటే నార్త్లో తన బలం కోల్పోతున్నది కాబట్టే సౌత్లో ప్రాధాన్యత గురించే పట్టుబడుతుంది బీజేపీ అనే ఒక వాక్ కూడా ఉన్నది, టాక్స్ కూడా ఉన్నాయి పబ్లిక్లో. ఈ విషయంపై కంక్లూడ్గా 1 minute ఒకసారి చెప్పండి సార్, ఎందుకు సమయం లేదు ప్లీజ్. మీరు అన్న సెకండ్ వర్డ్ కరెక్ట్ అండి. ఫస్ట్ వర్డ్ లో మాకు అసలే నార్త్ లో లేదనేటువంటిది కరెక్ట్ కాదు. సో వీఆర్ స్ట్రగ్లింగ్ అండ్ దేర్ ఇస్ నో డౌట్ కేశవ్ గారితో వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్, బట్ వీ హ్యావ్ అవర్ బేసిక్ క్యాడర్ అండ్ లీడర్ ఆర్ దేర్ ఇన్ నార్త్ ఆల్సో. సో గత 30 ఏళ్ళకు పైన కొన్ని రాష్ట్రాల్లో మేము అధికారం లేని కారణంగా రాష్ట్ర స్థాయిలో అది ఒక ఆశానిపాతంగా ఉంది. దాన్ని అయితే నేను కేశవ్ గారితో ఒక్క విషయం విభేదిస్తున్నాను. మేము అంతటా పట్టుకోల్పోయినాం కాబట్టే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు అనేటువంటి దాన్ని పర్టికులర్గా రాహుల్ గాంధీ విషయంలో అయితే నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఈజ్ ఏ రియల్ రిఫార్మర్. ఇవాళ ఈ విషయం వచ్చింది అనుకనంటే ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా he has become the leader of the nation rather than the leader of the కాంగ్రెస్ పార్టీ. అండ్ ఇవాళ కులగణన సెన్సెస్ మీద ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉన్నదో he has become the real hero of the డౌన్ ట్రాడన్ పీపుల్ అండ్ ద ఓబీసీ ఆర్ మిగతా కులాలకు సంబంధించి. కాబట్టి ఆయన చిత్తశుద్ధిని ఈ విషయంలో నేను శంకించడం లేదు, నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అతనికి ఒక పోరాట యోధుడిగా, అంటే దెబ్బలు పడుతూ కింద పడుతూ లేస్తున్నటువంటి ఒక పోరాట యోధుడిగా నేను ఆయనకు పూర్తిగా సమర్థిస్తున్నా. ఇంకా రెండో విషయము, ఈ దీంట్లో కేశవ్ గారు చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ దోరాయిస్తున్నా. కేవలం ఏదే అంటే కోడిని కట్టి కింద భోజనం చేసినట్టు కాకుండా, unless it has gone to the 9th schedule and there will not be any use of the అది మేము చేసిన, అంటే తెలంగాణలో చేసిన, మేము చేసిన కులగణైనా, నితీష్ కుమార్ చేసిందైనా, కర్ణాటకలో చేసిందైనా, రేపు చేయబోయేటువంటి మోడీ గారి నేతృత్వంలో చేయబోయేటువంటి ఏదైతే కులగణన జనగణన ఏదైతే ఉన్నదో అది కులగణన బేస్లో 9th షెడ్యూల్లో మాకు రిలాక్సేషన్ వచ్చి 50% క్యాప్ తీసేసి మా జనాభా ఎంతో మాకంతా అనేటువంటిది రాకపోతే ఇవన్నీ ప్రయాసాలు కూడా వృధా పోతాయి. మేము అల్టిమేట్గా ఆ కోడి కట్టి కింద భోజనం చేసినట్టుగానే బీసీల పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా అడుగులు పడాలని, అది ఆ దిశగా అడుగులు పడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు ఇద్దరు కూడా ఇదే చిత్తశుద్ధితో పనిచేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాజ్ ఏ కంక్లూడ్గా ఈ రోజు ఇదేది చర్చ ఏదైతే జరిగిందో బీసీ కులగణకు సంబంధించి కంక్లూడ్గా ఒక విషయం చెప్పండి సార్ ప్లీజ్. చెప్పండి సార్, చెప్పండి. చెప్పింది చాలా కరెక్టే. రాహుల్ గాంధీ బికేమ్ మ్యాచ్యూర్ పొలిటీషియన్ ఈ 5 years నుంచి. అంతవరకుతో కంపేర్ చేసినప్పుడు న్యాచురల్ గా ఇప్పుడు ఒక మంచి లీడర్, ఒక హీరో. కాకపోతే అతనే చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, గుజరాత్ లో మా పార్టీ లోపల కోపాటులు ఉన్నారు అంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. అంటే పొలిటికల్ గా ఐజ్ ఇండివిజువల్ ఈజ్ పొలిటీషియన్, ఐజ్ పార్టీ. కేశవన్న, మేము మాలో ఉన్నది చెప్పుకునే ధైర్యం మాకుంది, మిగతా పార్టీలకు ఉండదు. మిగతా పార్టీలకు ఈ ధైర్యం ఉండదు. అది కేసీఆర్ కు ఉండదు, లేకపోతే మోడీ గారికి ఉండదు. లోపల ఏం ఉన్నదో, ఏమైతుందో, ఎంత అనగదొక్కుతారో. నేను ఆర్ఎస్ఎస్ లో ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిగా, ఏబీపీలో ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా సుధాకర్ శర్మకి కొంత తెలుసు. కాబట్టి ఎట్లా తొక్కుతారో, ఎట్లా బలిపశు అయినో తెలుసు. అయితే ఒకటే, నేను నమ్మేది ఒకటే, బక్రాకు బలిపశు చేస్తారు కానీ సింహాన్ని చేయలేరు. కాబట్టి ఆమె షేరే इसीलिए जिंदा है. Yeah, okay sir, right. We wish you all the best also sir in the future. Okay, go ahead with Sudhakar Sharma ji.
థ్యాంక్ యూ సో మచ్ జమీల్జీ. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే మన ప్యానలిస్టులు ఇచ్చినటువంటి వ్యూ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ కేశవులు గారు చెప్పినటువంటి పాయింట్, అలాగే కత్తి వెంకటస్వామి గారు చెప్పినటువంటి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్. ఎందువల్ల అంటే కులగణన జనగణన ఈ రెండు జరగడం వల్ల పెద్దగా మనకు ఉపయోగం ఏమి ఉండదండి. నిజంగా 9th షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ విషయాన్ని మన ఇద్దరు మిత్రులు కూడా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా వెంకటస్వామి గారి ఆనెస్టీ అండ్ వారి యొక్క కన్ఫెషన్ ఏదైతే ఉందో నాకు నిజంగా నచ్చింది. ఎందువల్ల అంటే ఒక పార్టీ స్పోక్స్మెన్గా కాకుండా హీ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. నిజంగా అటువంటి ఉన్నతమైనటువంటి వారి వ్యక్తిత్వాన్ని నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు చాలా రేర్గా మనకు కనిపిస్తూ ఉంటారు సమాజంలో. విశ్లేషణలో కానివ్వండి, అలాగే జాతీయ స్పృహ, సమాజ నిర్మాణంలో వారి కృషి, అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా వారి యొక్క పోరాటం ఎవరు కూడా మర్చిపోలేం. అలాగే మన వెంకటస్వామి గారు చేస్తున్నటువంటి పోరాటం కూడా బీసీల వైపు చేస్తున్నటువంటి పోరాటం, ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సాకార స్థితికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మిత్రులైనటువంటి డాక్టర్ కేశవులు గారు కూడా ఒక విషయం అంటున్నారు, నిజంగా అణగారిన వర్గం అలాగే అణిచివేసినటువంటి వర్గం వైపు దృష్టి సారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్ల అంటే ఒక సమాజంలో మనమందరూ కలిసికట్టుగా సుఖాన్ని అలాగే కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక వర్గం మాత్రం వెనక ఉండటం అనేది, ఇప్పుడు మన ఇంట్లోనే మనకు 4 పిల్లలు ఉంటే ఒకరిని మనం డిస్క్రిమినేట్ చేసి మనం సంతోషంగా ఎలా ఉండగలం? ఒక ఫ్యామిలీలో ఉండలేం. భారతదేశం అంటే అన్ని కులాలు, రకరకాలైన కులాలు, ఉపకులాలు, ఉపకులాలు కూడా ఉండొచ్చు. కానీ మనం అందరిది ఒకే ఒక ఫ్యామిలీ, ఒకే ఒక కుటుంబం. కాబట్టి ఇప్పటికే చాలా అన్యాయం జరిగిపోయింది. సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఆల్రెడీ ఫ్లోన్ అవుట్. కానీ ఇక మనం సమయాన్ని వృధా చేయకుండా రాష్ట్రంలో మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కులగణన చేయటం అనేది మన డాక్టర్ కేశవులు గారు చెప్పినట్టు అది ఇట్స్ ఏ కన్స్ట్రక్టివ్ ఆస్పెక్ట్. అది ఒక మంచి ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఏ ఫార్మేటివ్, ఒక ఫార్వర్డ్ టేకింగ్ ఈ ఆస్పెక్ట్గా మనం తీసుకోవచ్చు. అలాగే అక్కడ ఇప్పుడు కేంద్రంలో కూడా డిఫరెన్సెస్ అపార్ట్, అక్కడ మోదీ గారు కూడా సాలిడ్గా చెప్పారు, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ బోత్ దీస్ థింగ్స్, కాస్ట్ ఎన్యూమరేషన్ యాజ్ వెల్ as కాస్ట్ ఈ పాపులేషన్ సెన్సస్ అని. మరి ఈ రెండు జరగాలి. ముఖ్యంగా మనకు పార్టీ లీడర్స్ కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి, ఇవి ముఖ్యం కాదు. కమ్యూనిటీస్ చాలా ముఖ్యం. అణగారినటువంటి వర్గాలు చాలా ముఖ్యం. మేధావులు ఉన్నారు, ఎంతోమంది మిత్రులు, నా మిత్రులు కూడా ఉన్నారు. మరి ఆ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రాతినిధ్యం ఎప్పుడు వస్తుంది? అది నిజంగా అలా ఉంటే మనసు చాలా బాధపడుతోంది. కాబట్టి వాళ్ళకి తప్పక సమన్యాయం జరగాలి. వాళ్ళకు ఆ సమన్యాయం జరిగేటువంటి రోజు చాలా తొందరలో రావాలి అని మనం అందరూ కూడా ఫోర్ సైడ్స్ తరఫున కూడా మనం అందరూ కూడా వేచి చూద్దాం. అలాంటి న్యాయం జరిగేటువంటి రోజు కోసం ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారికి, అలాగే వెంకటస్వామి గారికి, డాక్టర్ కేశవులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ అడ్వైజర్ అయినటువంటి ఫోర్ సైట్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, రేపు మరొకసారి మేము ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.